పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముందు విచారణకు హాజరయ్యారు ఎమ్మెల్యేలు. ఇంతకు స్పీకర్ విచారణలో వారు ఏం చెప్పారు? ఇదే విషయంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల వివరణను తీసుకున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. కడియం శ్రీహరి, దానం నాగేందర్ మినహా మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కు వివరణ ఇచ్చారు. తాము పార్టీ మారలేదని బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశామని వివరించారు. ఇక పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు లేఖలు రాశారు అసెంబ్లీ సెక్రటరీ. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు రిజైండర్ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెక్రటరీని కలిసి ఆధారాలు ఇచ్చారు. అయితే అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని స్పీకర్ కార్యాలయం కోరింది. దీంతో మరోసారి అఫిడవిట్ రూపంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఎమ్మెల్యేకు సంబంధించిన ఆధారాలు ఇచ్చారు. తర్వాత స్పీకర్ ఆఫీస్ పార్టీ మారిన ఎమ్మెల్యేలను విచారించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో పాటు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ విచారణకు హాజరయ్యారు. మొదట రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్యను విచారించారు స్పీకర్. తర్వాత పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్పీకర్ ఎదుట తమ వాదనలు వినిపించారు. గూడెం మహిపాల్ రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫిర్యాదు చేయగా ఇద్దరి సమక్షంలో 2 వర్గాల అడ్వకేట్లు స్పీకర్ ఎదుట వాదనలు వినిపించారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి తరపు న్యాయవాది స్పీకర్ చేపట్టిన విచారణకు హాజరయ్యారు. క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన స్పీకర్ 2 వర్గాల వాదనలను రికార్డు చేశారు. ఇక అక్టోబర్ 1న పార్టీ మారిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఇప్పటికే ఇచ్చిన స్టేట్మెంట్లకు సంబంధించిన రికార్డులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంతకం చేయనున్నారు. విచారణ సందర్భంగా సందర్శకులు అసెంబ్లీ లోపలికి రాకుండా స్పీకర్ ఆంక్షలు విధించారు. మీడియాకు అనుమతిని నిరాకరించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ప్రెస్ బ్రీఫింగ్ను నిషేధించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా రూల్స్ పాటించాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం 3 నెలల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతో విచారణ స్పీడప్ చేశారు స్పీకర్. ఫైనల్ గా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.